ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో కెమెరాకు చిక్కిన మిస్టీరియస్ వీడియోస్ ను వింత వీడియోస్ ను ప్రకృతిలో కనిపించిన అద్భుతమైన వీడియోస్ ను ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం। ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది। ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి। అయితే వాటిని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి। అలానే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఎవరు సరైన ఆన్సర్ కామెంట్ చేస్తారో చూద్దాం। నేను సరైన ఆన్సర్ వీడియో లాస్ట్ లో చెప్తా। రామాయణం రచించిన మహర్షి ఎవరు? ఏ వేదవ్యాసుడు, బి వాల్మీకి, సి విశ్వామిత్రుడు, డి వశిష్ఠుడు। ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి చూద్దాం। ఆస్ట్రేలియాలో ఒక అతను రికార్డ్ చేసిన వీడియో ఇది। ఇక్కడ మీకు కనిపిస్తున్నది 2.4 మీటర్లు అంటే దాదాపు 8 అడుగుల పొడవున్న ఒక జీవి బోలెడు కాళ్లతో నెమ్మదిగా పొదల్లోకి జారుకుంటోంది। ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ మూవీలోని స్పైడర్ లా ఉంది కదూ। మొదటిసారి చూసిన ఆ ఆస్ట్రేలియన్ బ్రో ఖచ్చితంగా దీన్ని చూసి ఫ్రీజ్ అయి ఉంటాడు। అయితే దీన్ని చూసి అంతరించిపోయినటువంటి జైంట్ ఆర్థ్రోపాడ్ అయి ఉంటుందని అనుకున్నాడు। కొన్ని రోజులకి మళ్ళీ అది కనిపించింది, కానీ ఈసారి ట్విస్ట్, అది చనిపోయి ఉందట। ఇక వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ వచ్చి దాని బాడీని తీసుకువెళ్లారు స్టడీ చేద్దామని, కానీ బ్యాడ్ లక్ అది అంతవరకు సర్వైవ్ చేయలేదు। అయితే ఈ జీవి ఒక ప్రత్యేకమైన జైంట్ సెంటిపేడ్ లేదా మిల్లిపేడ్ లాంటిది కావచ్చు। వీటికి బోలెడు కాళ్ళు, లాంగ్ బాడీ ఉంటాయి, అడవుల్లో పొదల్లో క్రాల్ చేస్తూ కనిపిస్తాయి। కానీ 2.4 మీటర్లు అంటే నెక్స్ట్ లెవెల్ సైజ్। ఇది ఏదో రేర్ స్పీసీస్ అయి ఉంటుంది, లేదా జైంట్ ఆర్థ్రోపాడ్ మళ్ళీ పుట్టింది అంటారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి। ఈ వ్యక్తి తన వంటగదిలో ఒక భారీ అనకొండను చూశాడు। దాని శరీరం చాలా పెద్దదిగా ఉంది, మరియు అది అప్పుడే ఏదో తిని కడుపు నిండిపోయినట్లుగా కదల్లేక అక్కడే పడుకుంది। కానీ అతను తన చేతితో దాన్ని తాకగానే ఆ పాము వెంటనే కదిలి అతనిపై దూకింది। సాధారణంగా అనకొండలు తిన్న తర్వాత ఎక్కువగా కదలవు, కానీ ఇది ఎవరూ తనను డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నట్టు ఉంది। అదృష్టవశాత్తు అతను త్వరగా తప్పించుకుని వెంటనే వన్యప్రాణి అధికారులకు తెలియజేశాడు। ఏదేమైనా ఆ ఒక్క క్షణం అతన్ని చాలా భయపెట్టింది। మరి మీరైతే ఏం చేస్తారు? ఇలాంటి భారీ పాము దగ్గరికి వెళ్ళడానికి మీరు ధైర్యం చేస్తారా? మానవులకు ప్రత్యేక శక్తులు ఉంటాయని మీరు ఇంకా నమ్మకపోతే ఈ వీడియో చూడండి, అప్పుడు మీ అభిప్రాయం మారవచ్చు। దీన్ని చూసిన వాళ్ళు చాలా అయోమయానికి గురయ్యారు। మొదట్లో అంతా సాధారణంగానే ఉంది, కానీ చేతిలో కర్ర పట్టుకున్న ఒక అమ్మాయి అకస్మాత్తుగా నేల నుంచి గాలిలోకి తేలింది। ఆమె కాళ్ళు పైకి లేచాయి, మరియు ఆమె చాలా నిమిషాలు గాలిలోనే ఉండిపోయింది। ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆమె ఎవరో ఎవరికీ తెలియదు, మరియు ఆమె ఎలా అలా చేయగలిగింది అంటారు? ఈ వైరల్ అయిన వీడియోలో అక్కడ ఏదో నీటి నుంచి బయటకు వస్తున్న ఒక భారీ పాములా కనిపించింది। అది మొత్తం నాచుతో కప్పబడి ఉంది, దాని పరిమాణం చాలా పెద్దది। ఇది చూసి అది అనకొండనా లేక ఏదైనా మిస్టరీ జీవినా అని అందరూ అనుకున్నారు। కానీ కాస్త ఆగండి, అది నిజంగా పాము అయితే దగ్గరలో నిలబడి ఉన్న వాళ్ళు ఎందుకు అంత కూల్ గా కనిపిస్తున్నారు? ఎవరు పారిపోవడం కూడా లేదు। అయితే ఈ రహస్యం వెనుక ఉన్నది తర్వాత బయటపడింది। అది పాము కాదు, అది కేవలం ఒక భారీ నాచు ముద్ద। దానిని శుభ్రపరిచే బృందం నీటి నుంచి పైకి లాగుతోంది। అది అందరికీ పాములాగా అనిపించింది। ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా మోసపోయాను। ఒక జంతు ప్రదర్శనశాలలో ఈ వింత పాము అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది। అది 2 తలల ఆల్బినో పాము। ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే దాని 2 తలలు స్వతంత్రంగా కదలగలవు। ఇలా జన్యుపరమైన లోపం వల్ల జరిగింది। ఇది దాన్ని చాలా అరుదైన అద్భుతంగా మార్చింది। జంతు ప్రదర్శనశాల అధికారులు దాన్ని ప్రత్యేకంగా చూసుకోవాలి, ఎందుకంటే కొన్నిసార్లు ఆ 2 తలలు ఆహారం కోసం పోట్లాడుకోవచ్చు। ఒక నిశ్శబ్ద గ్రామంలో జరిగిన ఈ సంఘటన చాలా అలజడిని సృష్టించింది। ఒక భారీ కొండ చిలువ ఒక ఇంటి పైకప్పుపై పడుకుని ఉండడం ఎవరో చూశారు। అది పైకి ఎక్కేసింది, కానీ కిందకు వెళ్ళడానికి దారి దొరకక అక్కడే ఇరుక్కుపోయినట్లు అనిపించింది। ఇంటి యజమాని వెంటనే పోలీసులకు పామును పట్టుకునే వారికి తెలియజేశాడు। ఇది అంత సులభమైన పని కాదు, ఎందుకంటే ఆ పాము చాలా పెద్దది, దాని బరువు కూడా తక్కువేం కాదు। దాన్ని కిందకు దించడానికి చాలా మంది కష్టపడాల్సి వచ్చింది। చివరికి దాన్ని పట్టుకున్నారు, అంతా సాధారణ స్థితికి వచ్చింది। ఇలాంటిది మీ ఇంటి పైకప్పుపై జరిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి। ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి తన ఇంట్లో చాలా పక్షులను పెంచుకుంటున్నాడు। ఒకరోజు అతను వాటి వీడియోను తీస్తున్నాడు, అప్పుడే ఒక్కసారిగా చాలా ఆశ్చర్యపరిచే సంఘటన జరిగింది। అతని పక్షులు సంతోషంగా అటు ఇటు తిరుగుతున్నాయి, కానీ ఒక్కసారిగా అన్ని ఒకే చోట ఆగిపోయాయి। నడవడం కాదు కదా, కనీసం కదలడం కూడా మానేశాయి। అన్ని ఒకే చోట ఫ్రీజ్ అయిపోయినట్లు, అంటే స్తంభించిపోయినట్లు అయిపోయాయి। 1-2 పక్షులు అలా చేస్తే ఏదో అనుకోవచ్చు,
కానీ ఒకేసారి అన్ని పక్షులు అలా ఆగిపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ చాలా సేపటి తర్వాత ఒక పక్షి కదిలింది, కానీ మిగతావి అలాగే ఉండిపోయాయి. అసలు వాటికి ఏమైందో ఈ మిస్టరీని ఎవరూ కనిపెట్టలేకపోయారు. మీరు చూస్తున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి రాత్రి పూట తన కారులో వెళ్తున్నాడు. అప్పుడే ఒక్కసారిగా అతను చూసింది ఏంటంటే ఒక పెద్ద చెట్టు కొమ్మ గాలిలో పైకి కిందకి కదులుతూ ఉంది. అక్కడ ఎవ్వరూ లేరు, గాలి కూడా వీచడం లేదు. దాన్ని పట్టుకుని ఊపుతున్నట్లుగా ఏ వస్తువు చుట్టుపక్కల కనిపించడం లేదు. కానీ ఆ కొమ్మ గాలిలో అలా కదులుతోంది. ఎవరో దాన్ని భుజాలపై ఎత్తుకుని ఊపుతున్నట్లుగా ఉంది. ఈ సీన్ నిజంగా చాలా వింతగా ఉంది. అది చూసి ఆ డ్రైవర్ చాలా భయపడిపోయి కారును వేగంగా పోనిచ్చాడు. ఫ్రెండ్స్, ఆకాశం నుంచి నీటి వాన రావడం మీరు చూసే ఉంటారు, కానీ ఆకాశం నుంచి కోళ్ల వాన రావడం ఎప్పుడైనా చూసారా? సరే, మీరు చూస్తున్న ఈ వీడియో ఒక ఊర్లో రద్దీగా ఉండే రోడ్డుపై రికార్డ్ చేశారు. ఇందులో ఆకాశం నుంచి ఒక్కసారిగా వందల సంఖ్యలో కోళ్లు కింద పడటం మొదలుపెట్టాయి. మీరు చూడవచ్చు ఆకాశం నుంచి బ్రతికున్న కోళ్లు ఎలా పడుతున్నాయో. కోళ్లవాన కురుస్తున్నట్లుగా ఉంది కదా. అంతేకాదు ఈ కోళ్లు నేలపై పడిన తర్వాత కూడా ఏమీ కాకుండా మామూలుగా నడవడం మొదలుపెట్టాయి. ఈ వీడియో ఎంత మిస్టీరియస్ గా ఉందంటే ఇది ఎలా సాధ్యమైందో ఎవ్వరికీ అర్థం కాలేదు. సరే, మీరు దీని గురించి ఏమంటారు? కమెంట్ లో తప్పకుండా చెప్పండి. నేనైతే ఈ కోళ్లను తీసుకువెళ్తున్న బండి నుంచి ఈ కోళ్లు ఇలా దూకుతున్నాయి అని అనుకుంటున్నా. ఒక మహిళ తన పెరట్లో డైనోసార్ ను చూశానని చెప్పింది. నిజమని నిరూపించడానికి ఆమె దగ్గర ఒక సాక్ష్యం కూడా ఉంది. అది సీసీటీవీలో రికార్డ్ అయిన క్లిప్. ఈ క్లిప్ ఇంటర్నెట్ లో పోస్ట్ చేసినప్పుడు చాలా మంది ఆమె చెప్పింది నిజమేనని నమ్మారు. క్లిప్ లో చూస్తే పొడవాటి తోక ఉన్న ఒక జంతువు రాత్రి పూట ఆమె పెరట్లో పరిగెడుతున్నట్లు ఉంది. కొందరు అది కేవలం పక్షి అని అన్నారు, కానీ ఏ పక్షికి ముందరి కాళ్ళు ఉంటాయి? మరికొందరు అది కుక్క అయి ఉండొచ్చని అన్నారు. మరి నేనైతే అది డైనోసార్ కాదనే అంటాను. మరి మీరేమంటారు? అది ఏమై ఉంటుంది? ఇది బ్రెజిల్లో తీసిన ఒక అద్భుతమైన దృశ్యం. లక్షలాది చీమల దండు కందిరీగల గూటిపై దాడి చేయడానికి ఒక వంతెన కడుతోంది. జీవశాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం తమకు కావాల్సింది దొరికే వరకు ఈ చీమలు వెనక్కి తగ్గవట. బహుశా ఆ గూటిలోని కందిరీగలపై ఏదైనా ప్రత్యేక కోపం ఉందేమో. చూడండి, అవి ఎంత అంకిత భావంతో ఎంత కష్టపడుతున్నాయో. పాకిస్తాన్ లోని ఒక మారుమూల గ్రామానికి దగ్గరలో ఈ వింత జంతువు నడుస్తూ కనిపించింది. ఈ మర్మమైన జీవి 4 కాళ్లపై నడుస్తూ అప్పుడప్పుడు మొరుగుతోంది. ఏదైనా పెద్ద శబ్దం విన్నప్పుడు అది అటు ఇటు పరిగెత్తి చివరకు అక్కడి నుంచి పారిపోయింది. కొందరు అది హైనాలాగా ఉందని అన్నారు, కానీ నాకు మాత్రం అలా అనిపించట్లేదు. దాని కాళ్ళను చూడండి, హైనా కాళ్ళ కంటే అవి చాలా పొడవుగా ఉన్నాయి. మరి మీ అందరికీ తెలుసా అది ఏ జంతువో? మీరంతా ఇప్పుడు చూస్తున్నది మెక్సికోలో కనిపించిన ఒక మర్మమైన జీవి లేదా ఏదైనా కావచ్చు. దీనికి సాధారణం కంటే పెద్ద తల ఉంది మరియు తెల్లని దుస్తులు ధరించి ఉంది. అయితే వింతైన విషయం దాని కదలికలు. అది మనుషులా లేదా భూమిపై ఉన్న మరే జంతువు నడకలాగా లేదు. అయితే ఇది ఏమైనా జంతువా లేక దెయ్యమా? కావాలని ఎవరైనా అలా చేశారా అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. ఈ సంఘటన 2014 డిసెంబర్ ప్రారంభంలో ఆస్ట్రేలియాలో జరిగింది. వారు రద్దీగా ఉండే రోడ్డుపై కారులో వెళ్తూ ఉండగా ముందున్న ఒక చెట్టుపై పిడుగు పడింది. పిడుగు పడినప్పుడు చెట్టు పేపర్ను కట్ చేసినట్టుగా చీలిపోయింది. విరిగిపడిన చెట్టు రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహనాలు ముందుకు వెళ్ళలేకపోయాయి. అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. పోర్చుగల్ మరియు స్పెయిన్లలో రాత్రి పూట ఆకాశం కొన్ని నిమిషాల వ్యవధిలోనే పగటిలా మారిపోయింది. 2024 మే 19న ఈ సంఘటనను చూసిన ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అలాగే దాన్ని చూస్తూ ఉండిపోయారు. కొందరు ఇది భూమి మీదకు వస్తున్న యుఎఫ్ఓ అని అన్నారు. అయితే అది తోక చుక్క యొక్క చిన్న ముక్క. భూమి వాతావరణంలోకి సుమారు సెకనుకు 45 కిలోమీటర్ల వేగంతో దూసుకు వచ్చి సుమారు 60 కిలోమీటర్ల ఎత్తులో అట్లాంటిక్ మహాసముద్రం పైన బర్న్ అయిపోయింది. ఈ తోకచుక్క ఆ ప్రాంతమంతా వెలుగుతో నింపేసింది. ఒకవేళ ఈ తోకచుక్క భూమిని నేరుగా ఢీకొని ఉంటే పెద్ద ప్రమాదమే. ఈ వీడియో ఒక బిల్డింగ్ పార్కింగ్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. అందులో ఒక వ్యక్తి తన కారు తీసుకుని లోపలికి వచ్చాడు. అతను తన కార్ పార్క్ చేయగానే అతని కారు దగ్గర ఒక ప్రకాశవంతమైన లైట్ సర్కిల్ ఏర్పడింది. అతను తన కారు నుంచి దిగి ఆ సర్కిల్ లోపలికి వెళ్ళాడు. ఆ వ్యక్తి లోపలికి వెళ్ళగానే ఆ సర్కిల్ అదే మాయమైపోయింది. ఆ సర్కిల్ లోపలికి వెళ్ళిన అతను కూడా మాయమైపోయాడు.
మాయమైపోయాడు. ఏదేమైనా ఇది కూడా అత్యంత వింతైన వివరించలేని వీడియోస్ లో ఒకటి. అయితే మిమ్మల్ని వీడియో మొదట్లో ఒక క్వశ్చన్ అడిగా కదా, రామాయణాన్ని రచించిన మహర్షి ఎవరు అని. దానికి సరైన ఆన్సర్ ఆప్షన్ బి వాల్మీకి. రామాయణం హిందూ సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఇతిహాసాల్లో ఒకటి. దీనిని మహర్షి వాల్మీకి రచించారు. వాల్మీకిని ఆది కవిగా అంటే మొదటి కవిగా పరిగణిస్తారు. ఎందుకంటే రామాయణం సంస్కృత సాహిత్యంలో మొట్టమొదటి కావ్యంగా చెప్పబడుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.